పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్లాస్టిక్ వాడకం అనర్థమని చెప్పినా వినకపోవడం అపార్థమని, ప్లాస్టిక్ నిషేధాన్ని చిత్తశుద్ధి నిర్వర్తించాలని ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ అన్నారు. భీమవరం పురపాలక సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్లాస్టిక్ నిషేధ అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాలల నుంచే ప్లాస్టిక్ నిషేధంపై మార్పు రావాలని తమ పాఠశాల విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులు తెలియజేస్తున్నామని ప్రిన్సిపల్ అన్నారు. ఇక మరోవైపు ప్లాస్టిక్ నిషేధం సామాజిక బాధ్యత అని ప్రతి వార్డులోనూ ప్రతి పాఠశాలలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో ర్యాలీలు నిర్వహిస్తున్నామని అన్నారు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో 35వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ కొప్పినేడి బాబీ, జన సైనికులు ఎడ్లపల్లి రాంబాబు, కొడపురెడ్డి మహేష్, మున్సిపల్ సెక్రటరీలు జేడీఎల్ కృష్ణకుమారి పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనలను మనం పాటించాలి. మరి ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఇలాంటి కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేస్తూ ఉంటారు. భీమవరం పురపాలక సంఘం మరియు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణు గారు, అలాగే జేసీ రాహుల్ కుమార్ రెడ్డి గారు దీనికి ఆధ్వర్యం వహిస్తున్నారు. దీన్ని ప్రతి వాడలా కూడా ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ఇంట్లోనూ కూడా తెలియజేసుకోవాలి. ఎందువల్లంటే బాల్యం నుంచి విద్యార్థుల నుంచి ఈ కార్యక్రమం చేయటం వల్ల వాళ్ళలో చైతన్యం వస్తుంది. భావితరంలో ఈ ప్లాస్టిక్ పోతుందనే ఉద్దేశం మీద ఆదిత్య స్కూల్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.